యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. సో బాలయ్య గారు అంటే చాలా అభిమానం అని చాలా సందర్భాల్లో విన్నామండి. సో ఎందుకండి, లైక్ కారణం ఏంటి? అది ఒకటేంటంటే రామారావు గారు అబ్బాయి, రామారావు గారికి నేను ఫ్యాన్ని, వాళ్ళ అబ్బాయి ఫస్ట్ పాయింట్. రెండోది అతనిలో ఉన్న అంటే నేను సినిమా చేయలేదు, నేను అతనితో సినిమా చేయలేదు. సినిమా చేసిన ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇంకో రకంగా చెప్పొచ్చు, నాకు తెలీదు. నాకు అతనితో ఉన్న పరిచయం వరకు, నాకు అతను చేసిన బిహేవియర్ వరకు నాకు బాగా నచ్చింది. సినిమా హీరోలందరిలోకి చాలా బాగా బిహేవ్ చేస్తాడు, బాగుంటాడు, ఆ డిసిప్లిన్ ఉంది, అది నాకు నచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, అతను టాప్ హీరో, ఎన్టీ రామారావు అబ్బాయి, అతను ఎట్లాగైనా చేయొచ్చు. నాలాంటి వాళ్ళు, నేను ఐఎమ్ నాట్ బిగ్ ఇది అతని లెక్క పాయింట్ ఆఫ్ వ్యూలో. అతని దగ్గరికి నేను వెళ్ళి బాబు అని, అతను అట్ట కాదు, భరద్వాజ్ గారు నన్ను ఏం చేయమంటారు అనే లెవెల్కి వస్తాడు. నా దగ్గరికి వచ్చి అట్ట మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో దట్ ఐ లైక్ దెమ్. నేను ఎన్నింటికి రావాలని అంటే వీ హ్యాడ్ 75 years అప్పుడు 10-15 రోజులు ఇంటరాక్షన్ ఉండింది. తర్వాత గోవా ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు 3-4 days ఇంటరాక్షన్. ఆ ఇంటరాక్షన్స్లో నాకు మంచి పిల్లోళ్ళకి కనపడ్డాడు. అట్లాగే 2-3 సార్లు అమెరికాలో కనపడ్డాడు. లేకపోతే ఇక్కడ హ్యాబిట్స్లో సెంటర్లో కారు దిగి నడిచి వెళ్ళిపోతా చూశాను నేను. సో ఓ హీరో అయితే అట్లా చేయడు. ముందు 10 మంది వచ్చి తప్పుకో అంటే నిజంగా వెనకాల హీరో, లేకపోతే ఎవడు పట్టించుకోడు వీళ్ళని. ఈ హీరోలు కానీ హీరోయిన్లు కానీ మామూలుగా వెళ్ళిపోతా అంటే చూడకుండా వెళ్ళిపోతే కారు దిగి వెళ్తే ఎవరు పట్టించుకోరు. ముందు బిల్డప్ బ్యాచ్ ఉంటారు, బాడీ గార్డ్స్ వస్తారు, వీళ్ళంతా వచ్చి హటో అంటే ఎవరు కోనే అని దిగితే ఉంటారు అక్కడ వీళ్ళు. ఓ పలానా వీళ్ళకి సెల్ఫీలని మీద పడిపోతాం మొదలు. సో చేసేది మనమే. లేదా పేపర్లో యాడ్ ఇస్తారు, ఇవాళ ఓపెనింగ్కి పలానా వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఓపెన్ చేసుకోమని పేపర్లో యాడ్ ఇవ్వకుండా ఎవరిని వస్తారేమో చూద్దాం అక్కడికి. అది తొక్కిసలాట, తొక్కియటము, అదేదో చేశారు, ఆ హీరోయిన్ ఏదో చేశారు అని చెప్పి మళ్ళీ పేపర్లో న్యూస్, ఇవన్నీ అవసరమా? సో వీటన్నిటికీ ఆ బాలయ్య అతీతంగా పనిచేస్తాడు కాబట్టి నాకు ఇష్టం. మరి చిరంజీవి గారితో అనుబంధం లేదు, చిరంజీవితో అనుబంధం ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అదేంటంటే తనకు అంటే క్వాలిటీస్ ఏం నచ్చాయి తనలో మీకు? అంటే నాకు తెలిసినప్పుడు చిరంజీవి నేను చాలా క్లోజ్గా ఉండేవాడు. అతను నన్ను అన్నయ్య అనేవాడు, నేను ఒరే అనేవాడిని. సో అతను అన్నయ్య అంటాం మానేశాడు, నేను ఒరే అంటాం మానేశాను. సార్ అంటాం అనాల్సి వచ్చింది, అన్నాను కూడా. మీరు అంటున్నాను నేను ఇప్పుడు, అప్పుడప్పుడు నేను నిన్ను అంటాను కండి, ఆయన కూడా భరద్వాజ అంటున్నాడు. సో ఆ అనుబంధం అక్కడ బ్రేక్ అయిపోయినట్టే కదా. సో ఆ ఆప్యాయతలు తగ్గిపోయినట్టే కదా. ఇది ఫార్మల్ అయిపోయింది. ఓ అన్నయ్య అని చెప్పి వచ్చేది, ఎరా ఎట్టున్నారా అని చెప్పేసి ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చెయ్యేసుకుని ఒకళ్ళ మంచం, ఇద్దరం ఒకే మంచం మీద ఒకే కంచంలో తింటున్న మనుషుల నుంచి భరద్వాజ ఏంటి, చిరంజీవి అది ఏంటంటే అని నేను అంటే మనస్ఫూర్తిగా మాట్లాడుకోవటం అనేది లేదు కదా. మనస్ఫూర్తిగా మాట్లాడుకోకుండా ఉండేది ఎవరు బయట వాళ్ళు. నేను ఆ చిరంజీవి అయితే నాకు కావాలి, ఈ చిరంజీవితో నాకేం పని? ఈ చిరంజీవి గారితో నాకేం పని? ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ విత్ హిమ్. బట్ తెలిసిన మనిషిగా మాట్లాడతాం, కనపడితే మాట్లాడతాం, భవానీగా ఉంటాం, తప్పేం లేదు కదా. సో ఆయన గౌరవం ఆయనకి ఇవ్వాలి, ఎందుకంటే ఇవాళ హీస్ ఏ మెగాస్టార్ నవ్వు. సో ఆ గౌరవం మనం ఇవ్వాలి, మర్యాదగా చూసుకోవాలి. ఎందుకంటే హీస్ పబ్లిక్ ప్రాపర్టీ, ఇవాళ సమాజానికి కావాల్సిన ప్రాపర్టీ, అది నచ్చిన ప్రాపర్టీ. సో ఆ గౌరవం ఇవ్వాలి, ప్రజలు ఇచ్చిన గౌరవం నేను కూడా ఇవ్వాలి కదా. 100%. సో అర్జున్ రెడ్డి మూవీ గురించి చాలా కమెంట్స్ వచ్చాయి, దాన్ని మీరు చాలా ఘాటుగా స్పందించారు. సో ఆ కమెంట్స్ అంటే మూవీకి సపోర్ట్ చేసినట్ట, లేకపోతే ఆ కమెంట్స్ని మీరు వ్యతిరేకించారని అర్థం చేసుకోవాలా? దాంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయమ్మా. ఫిలిం మేకింగ్లో ఒక కొత్త స్టైల్ తీసుకొచ్చాడు ఆ సినిమా. ఓకే, నిజంగా చెప్పాలంటే మామూలు దేవదాస్ పాత సినిమా అంటే ఇప్పుడు 50-60 years బ్యాక్ సినిమా కథనే తీశాడు, దానికి కొత్త కలర్ ఇచ్చాడు. అనురాగ్ కశ్యప్ దేవుడి తీశాడు ఒక కొత్త టైప్లో, ఇతను ఇంకో టైప్లో తీశాడు. సింపుల్. దాన్ని ఇవాళ ప్రజెంట్ చేసి ఆ లవ్ స్టోరీని ఇలా చూపించగలటం, ఒక హీరోని అంత నెగిటివ్గా తాగేసి పడిపోయి వాడు మొత్తం ప్యాంట్లోనే అన్నీ చేసుకునే పరిస్థితి తీసుకెళ్ళి కూడా జనాన్ని మెప్పించగలిగా అంటే జనం కాదు, మనమే మన సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ లేదే, అచ్చిచ్చి దరిద్రం, జుగుప్సాకరంగా లేదు సినిమా. ఆ బిగినింగ్లో ఉన్న 3 సీన్లు జుగుప్సాకరమైన సీన్లు, నిజంగా అఫిషియల్లీ చెప్పాలంటే, అంటే వినటానికి
విజువల్గా చూస్తుంటే మనకు ఆ జుగుప్స కలిగించలేదుగా, ఆర్టిస్టిక్గానే ఉన్నట్టు ఉన్నాయిగా. సో ఆ వెళ్ళిపోయింది. అసలు ఒక కొత్త ట్రెండ్ తెచ్చాడు అనేది నాకు నచ్చింది అందులో. నచ్చని అంశాలంటే 100 ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. నేను చెప్తా పోతే అసలు అతను గుండెకిపోతుంది. ఆఫ్కోర్స్ నా ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరిని అడిగి తిట్టాను అనుకోండి, అది వేరే సంగతి. సో అది కాదు పాయింట్. అందుకే నేను బయట చెప్పడం కంటే వాళ్ళతోనే మాట్లాడాను నేను. అది సో ఆ ప్రాబ్లం అదేంటంటే విజువల్గా కాకుండా అసలు ఒక కొత్త ట్రెండ్ ఇచ్చారు. అందుకని ఐ లైక్ ఇట్. అండ్ సినిమాకి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి సినిమాలు. లేకపోతే ఎక్కడో వేసిన గొంగళ్ళు అక్కడే 6 పాటలు 5 ఫైట్లు కథల నుంచి ఒక కొత్త దీనికి రావాలి. అర్జున్ రెడ్డి మేడ్ దట్ మార్క్ అని నా ఫీలింగ్. నేను నమ్మాను, అది చెప్పాను అంతే. ఓకే. సో యూట్యూబ్లో ఇప్పుడు హవా ఏంటి అంటే వెబ్ సిరీస్ కానీ ఇది కానీ, అప్పుడు ఉన్న ఈ ఫిలిం ఇండస్ట్రీకి, ఐ మీన్ సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడున్న దానికి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎప్పుడు 6 పాటలు అదే స్టోరీ ఉండకూడదు అన్నారు కాబట్టి, సో అప్పుడు ఉన్న ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు గమనించిన ఏం లేదమ్మా. అప్పటికిప్పటికి ఏమైందంటే అప్పుడు ఈ ఇంగ్లీష్ ముక్కలతో పాటలు ఓన్లీ కమెడియన్స్కి ఉండి, ఇంగ్లీష్ మాట్లాడండి, గుర్తురాట్ల పాటలు అవన్నీ కామెడీ సాంగ్స్ ఉండే ఇంగ్లీష్ ముక్కలతో. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ ముక్కలు ఉన్న సాంగ్లనే రెగ్యులర్ సాంగ్స్ అయిపోయినాయి. బట్టలు ఇక్కడ దాకా వేసుకునేది ఓన్లీ జ్యోతిలక్ష్మి జయమాలిని వేసేవారు, ఇప్పుడు హీరోయిన్లు వేసుకుంటున్నారు. సో అప్పుడు ఉన్నాయన్నీ ఇప్పుడు ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులు కమెడియన్స్ మాట్లాడారు, ఇప్పుడు హీరోయిన్లు మాట్లాడుతున్నారు. సో డిఫరెన్స్ ఏముంది? అప్పుడు ఉన్నాయన్నీ ఇప్పుడు వచ్చినాయి, డెవలప్ అవుతుంది కదా. ఈ షైనింగ్, ఇండియా ఈ షైనింగ్ లాగా సినిమా ఈ షైనింగ్ అన్నమాట. అంతే. అప్పుడు ఉన్నాయన్నిటినీ హైలైట్ చేశారు. అప్పుడు ఏంటంటే అది ఎక్స్ట్రా మసాలా వేసినట్టు, ఇప్పుడు మొత్తం ఫుడ్డే అది అయిపోయింది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లేదంటే ఏ థింగ్స్ మీద ఫోకస్ చేస్తే సక్సెస్ సాధిస్తారని మీ అనుభవంతో మీరు చెప్పగలరు? ఇందాక చెప్పాను కదా, శ్రీదేవి సంగతి చెప్పాను కదా. దట్ ప్రొఫెషనలిజం ఉండాలి, సిన్సియారిటీ టువర్డ్స్ ద ఆర్ట్ ఉండాలి. అంటే ఆటోమేటిక్గా టైం సెన్స్ ఉండాలి. సిన్సియారిటీ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. ఇఫ్ ఐఎమ్ ట్రూ టు మై ప్రొఫెషన్ చాలు. ప్రొఫెషనల్గా ఉండాలి. లేనిపోని అన్ని యాక్టివిటీస్ పెట్టుకుని దాని మీద ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే ఏముంటుంది? అసలు సినిమా మీద ప్యాషన్ లేకుండా సినిమాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. నీలో కళ ఉండొచ్చు, నువ్వు గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ షుడ్ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ ఇట్. ఏదో వచ్చాను, చేశాను, వెళ్ళాను, వచ్చినప్పుడు నేను బాగానే చేస్తాను కాబట్టి నాకు గొప్పదాన్నో గొప్పవాడినో అనుకున్నాను అనుకోండి, ప్రాబ్లీ టెంపరీగా వాళ్ళ సక్సెస్ ఉండొచ్చు కొంతమందికి, బట్ ఎక్కువ కాలం నిలవదు. రాజశేఖర్ గారి వల్ల నా జీవితం కెరియర్ నాశనం అయిపోయింది అని చదివాము. అది ఎంతవరకు నిజమో తెలియదు, సోషల్ మీడియాలో నేనైతే చదివాను. సో అది నిజమేనా అండి? ఇప్పుడు అయిపోయింది. 20 ఏళ్ల తర్వాత కింద సంగతి. ఆయన మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ ఆయన 20 ఏళ్ళ తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని మీద మనం మాట్లాడుకోవటం పెద్ద అవసరం లేదనుకోండి. జరిగిపోయింది దాని గురించి, సార్ట్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఏది సార్ట్ అవుట్ అవుతుంది, ఏది సార్ట్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు బాగానే బాగానే ఉన్నాం. ఇప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడుకొని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈవెన్ యాక్చువల్గా ఆయన మొన్న రియాక్ట్ అయినట్టున్నాడు. ఆఫ్టర్ 20 years ఆయన రియాక్ట్ అయినట్టున్నాడు. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. పీపుల్ నో, అంటే బయట జనానికి తెలియాల్సిన అవసరం కాదు ఇది. అప్పట్లో మీడియా లేని రోజుల్లో నేను చెప్పిన సంగతి అది. మీడియా అంటే ఓన్లీ పేపర్లో ఏదో ఉన్నప్పుడు వచ్చింది అది. సో అది ఇప్పుడు దాని మీద చర్చ పెట్టుకుని, అతను కష్టాలు అతనికి ఉన్నాయి, నా కష్టాలు నాకున్నాయి, ఇప్పుడు దాని మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉందా మనకి? చెప్పండి. సో నిజమా? ఓకే అండి, పర్లేదు. ఐ డోంట్ వాంట్ టు ఎంబ్రాస్ యూ. సో నెక్స్ట్ ఇట్స్ నాట్ అన్ ఎంబ్రాసింగ్. అనవసరం అండి. ఇప్పుడు ఒక స్టేజ్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చింది. అప్పుడు ఉన్న ఆవేశం వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇవాళ ఆఫ్టర్ 20 or 30 years ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్, 20 years అయిపోయినాక షుడ్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్? సింప్లీ ఇప్పుడు నాకు కోపాలు ఉండొచ్చు, తాపాలు ఉండొచ్చు, నాకు జరిగింది అన్యాయం, లేకపోతే అతను దృష్టిలో మంచో తెలీదు. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడి మళ్ళీ అతను దాన్ని కామెంట్ చేసి 20 ఏళ్ల కింద సంగతులు పూర్తిగా ఎవరికి గుర్తుండవు, పూర్తిగా ఎవరో నిజాలు చెప్పరు. సో ఇప్పుడు ఐ వాంట్ టు సేఫ్ గార్డ్ మై సెల్ఫ్ బికాస్ ఐ గేవ్ ఎ స్టేట్మెంట్, ఆర్ హీ వాంటెడ్ టు సేఫ్ గార్డ్ హిమ్సెల్ఫ్ బికాస్ హీ వాంట్ టు సేవ్ హిమ్సెల్ఫ్. ఇది అవసరం ఇప్పుడు ఆఫ్టర్ 20 years? Is it necessary? It's like a forgotten story. It is a story.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.